హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో డిసెంబర్ 21, 1938. ఆ రోజున భాషణాలు 598. భగవాన్ మాట్లాడుతున్న మాటల్లో ఎక్కువగా హాస్యం కనిపించే ఘట్టాలు ఉండేవి. భగవాన్ మాట్లాడుతున్న ఎక్కువగా హాస్యాన్ని కలిగించే మాటలు మాట్లాడేవారట, ఘట్టాలు ఉండేవట. ఉపమన్య భక్త విలాస గ్రంథం చదివి వినిపించారు. ఉపమన్యుడు అనేటువంటి భక్తుడి యొక్క విలాస గ్రంథం చదివి వినిపించారు. తిరుజ్ఞాన సంబంధర్ అయిన ఆయన బృందము అడవిలో పోతూ తిరుజ్ఞాన సంబంధరు ఆయన బృందము కలిసి అడవిలో పోతూ ఉండగా శ్రీ అరుణాచలేశ్వరుడు తన భూతగణాలతో దోపిడీ చేయించట. దోపిడీదారుల వేషాలు వేసి వారిని కొల్లగొట్టించడం దానిలో వర్ణించి ఉంది ఉపమన్యు భక్త విలాసం అనే గ్రంథంలో. శ్రీ భగవాన్ అన్నారు, శిరుడవు తిరువోడల్ ఉత్సవంలో శివుణ్ణే దారి దోపిడీ చేశాడు. మరి ఇక్కడేమో ఆ శివుని యొక్క భూతగణాలు దోపిడీదారులాగా వచ్చి ఆయన్ని తిరుజ్ఞాన సంబంధం దోపిడీ చేశారు. అనుకున్నాక మరి తిరువోడల ఉత్సవం ఉన్నే దారి దోపిడీ చేసిన వాడు కూడా ఉన్నారండి. ఆయన భక్తుల విషయంగా ఆయన అట్టిదే చేశాడు. ఇలా ఎక్కడైనా ఉందా? అయ్యో భక్తుల విషయంలో భగవంతుడు చేశాడంటే బాగుంది, గాని భక్తులు భగవంతుడే దోపిడీ చేయాలని చూశారట. ఆహాహా, ఇలాంటిది ఎక్కడైనా ఉందా అంటూ హాస్యంగా మాట్లాడారట భగవాన్. అలాగే భాషణలో 599లో తావో తెచింగ్ నుంచి లాట్సే వచనం ఒకటి హాల్లో చదివారు. యోగి తన అకర్మ వల్ల సర్వము పాలిస్తాడు అని ఉంది దానిలో. తావో తెచింగ్ అనేటువంటి పుస్తకం నుంచి లాట్సే ఆయన చెప్పినటువంటి ఒక వచనాన్ని హాల్లో చదివారు. ఏమనుందంటే యోగి తన అకర్మ వల్ల సర్వము పాలిస్తాడు అని. దాని గురించి భగవాన్ ఇలా వ్యాఖ్యానించారు. అకర్మ అంటే ఏ పని చేయకుండా ఉండడం అనుకుంటున్నారా? కాదు, ఆగని కర్మ. నిత్య నిరతిశయ కర్మనిష్ట యోగి లక్షణం. నిరంతరము నిరతిశయమైన కర్మయే యోగి యొక్క లక్షణం. అతని నిశ్చలత అతని అతివేగంగా తిరుగుతున్న బొంగరం లాగా ఉంటుంది. అతివేగంగా తిరుగుతున్న బొంగరం తిరుగుతున్నా తిరగనట్టే నిలబడి కనిపిస్తుంది. అలాగే జ్ఞాని యొక్క నిశ్చలత ఎంత కర్మ చేస్తున్నా చెయ్యని వాళ్ళలాగా కనపడుతుంది. ఆ బొంగరం యొక్క వేగాన్ని కన్ను చూడలేదు, అందుచేత అది కదలలేనట్లు అనిపిస్తుంది. కానీ అది తిరుగుతూనే ఉంది. అట్టిదే పైకి కనిపించే యోగి అకర్మ. పైకి ఏ పని చెయ్యకుండా అలా సోమరిగా కూర్చున్నాడు అనిపిస్తుంది. దాన్ని వివరించవలసి ఉంది. ఎందుకంటే జనులకి అతని నిశ్చలత జడతగా కనిపిస్తుంది. మరి కూర్చుని సమానం ఏ పని లేదు, ఏ పాట లేదు, సోమరోళ్ళగా అనుకుంటారు. కానీ ఆయన కర్మ ఎంత వేగంగా జరుగుతుందంటే నిత్య నిరతిశయ కర్మనిష్ట యోగి లక్షణం. నిరంతరము నిరతిశయమైన కర్మ చేస్తూనే ఉంటాడు యోగి. దాన్ని వివరించి చెప్పాలి. ఎందుకంటే మరి జనులకి అతని నిశ్చలత జడంగానే కనిపిస్తుంది కదా. కానీ అది నిజం కాదు. యోగి ఎప్పుడు తన అకర్మ వల్లనే సమస్తాన్ని పాలిస్తూ ఉంటాడు. ఏమీ చెయ్యకుండానే చెయ్యనట్లు కనిపిస్తూనే ఉంటాడు. అతడి నుంచే సమస్త కర్మ జరుగుతూ ఉంటుంది. దీన్ని బాగా సూక్ష్మంగా చూసి గ్రహించాలి. అంటే తాను సుస్థిరుడై, శాంతి స్వరూపుడై, ప్రకాశవంతుడై, శక్తివంతుడై అలా ఉంటాడు. అతని శక్తి వల్ల, అతని ప్రకాశం వల్ల అనేక అనేక కర్మలు అంతు లేకుండా జరుగుతూ ఈ సృష్టి పాలింపబడుతుంది. అదే
జ్ఞాని యొక్క నిరంతర నిత్య నిర్దిశయ కర్మనిష్ట. తనలో తాను నిష్ట వేసుకుని ఉంటాడు. అతని నుంచి శక్తి తరంగాలు, జ్ఞాన తరంగాలు, ప్రకాశ తరంగాలు ప్రసరించి సమస్త సృష్టిని నడిపిస్తూ ఉంటాయి. చూసిన వారికి ఏ కర్మ లేకుండా అలాగా ఎలా ఉన్నాడు, కొండలాగా బండలాగా ఆ జలుడే ఉన్నట్టు కనపడతాడు. అతనిలో నుంచే చలనము, చైతన్యము, శక్తి, వెలుగు ప్రకాశించి దాని సన్నిధానంలో సమస్త కర్మలు అవలీలగా జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి అతడు కర్మ లేని అకర్మ, కర్త లేని అకర్మ, కర్త లేని కర్మ. అక్కడ మళ్ళీ నేనన్న కర్తలేడు. అతడి నుంచి అన్ని వస్తూ ఉంటాయి, అతడి వల్లే అన్ని జరుగుతూ ఉంటాయి. అంతే. నిత్య నిరతిశయ కర్మిష్ఠుడు, అదే అతడి లక్షణం. అదే మనందరి లక్షణం కూడా. కానీ మనం ఈ కర్మల వలలో పడి నేనే చేస్తున్నాను ఇలాగిలా అనుకుంటూ తిరుగుతున్నాం. మన స్వరూపాన్ని మనము తెలుసుకున్నామా? మనము ఏ కర్మ చెయ్యకుండానే అన్ని కర్మలు జరగడానికి ఆధారమైన సత్స్వరూపాన్ని అన్న అనుభవం మనకి కలుగుతుంది. ఇప్పుడే చూసుకుందాం మనం. నేను అని నోటితో అనను, మనసుతో అనుకోను. అకర్తను అకర్మనే ఉన్నట్టుంటాను, కానీ వెలుపల కర్మ అంతా జరుగుతుందిగా. మరి నేను చేస్తున్న వాడినా చేయని వాడినా? అది సంగతి. ఆ స్థితిని మనం ఇక్కడే సాధించవచ్చు. బుద్ధి కుశలత ఉంటే, శుద్ధి ఉంటే, బోధ గుర్తుంటే. అది శ్రీ రమణ సద్గురుదేవ పాదారవింద అర్పణమస్తు.